ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా అందించాలని మీ ముందుకు వచ్చాను. ప్రభునందు ప్రియులారా, మరి నేను చీరాలలో పరిచర్య చేస్తున్నాను. మెస్సయ్య మినిస్ట్రీస్ ద్వారా మెస్సయ్య మందిరంలో సంఘ కాపరిగా. ఈ చీరాల్లో మాకు దగ్గరగా రామాపురం బీచ్ ఉంటుంది. బంగాళాఖాతం మాకు దగ్గరలో ఉంటుంది, ఒక 6 కిలోమీటర్ల దూరంలో. ఈ రామాపురం బీచ్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది, టూరిస్ట్ ప్లేస్ అయింది. ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడికి చాలామంది వీకెండ్స్లో వచ్చి చక్కగా ఇక్కడ మరి సముద్రంలో చక్కగా మునిగి ఆ తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా బాగా రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మరి నిన్నటి కాల సమయంలో కొంతమంది యవ్వనస్తులు, మరి 7-8 మంది అని అన్నారు, వారు వచ్చి బీచ్లో మునుగుతూ ఉండగా ఒక పెద్ద అలొచ్చి ఒక 5 యవ్వనస్తులను లోపలికి తీసుకెళ్ళిందట. వారు తెలంగాణలో హైదరాబాద్లో చదువుకునే యవ్వనస్తులట. ప్రభునందు ప్రియులారా, ఈ విషయం నాకు తెలియగానే నేను చాలా వేదన పడ్డాను. నా హృదయం చాలా కలిచివేసింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి వారి తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తున్నారో, నాకే ఎంత బాధ ఉన్నప్పుడు మరి వారి తల్లిదండ్రులు అల్లాడిపోతూ ఉండుంటారు, యవ్వన బిడ్డలు కాబట్టి. చాలా చాలా బాధగా ఉంది. తలుసుకుంటేనే చాలా వేదనగా ఉంది. మరి ఆ కుటుంబాలను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కూడా దయచేసి వారి తల్లిదండ్రులకు దేవుడు ఆదరణ కలిగించాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆదరణ కలిగించాలని దయచేసి ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, మనుషులు చెబితే నిజమైన ఆదరణ రాదు, కానీ అది కొద్దిసేపే. దేవుడు వారి హృదయాలను బలపరచాలి, మరి వారిని ఆదరించాలి. దేవుడు ఆదరిస్తే వారు ఆదరించబడతారు, బలపరచబడతారు. కాబట్టి మనందరం దేవునికి ప్రార్థన చేద్దాం. అయితే ఈ సంఘటన ద్వారా నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడి మరి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉండగా ఈ వీడియో చేస్తూ మీ ముందుకు వస్తున్నాను ప్రియులారా. అదేంటి అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యవనస్తులు మరి అంటే సాతాను వారిని ప్రేరేపిస్తూ ఉండగా చావుకు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అర్థం చేసుకోకుండా, ఆలోచించకుండా యవనస్తులు కాబట్టి ఆ యవ్వన రక్తంతో వాళ్ళు అసలుకి మరి ఒక రకంగా చెప్పాలంటే కన్ను మిన్ను కాని రాకుండా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. సాతాను కూడా వారిని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. వీళ్ళు అది గ్రహించకుండా వీళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. నేను అందుకే తమ్నైల్ మీద కూడా ఒక టైటిల్ పెట్టాను. అదేంటంటే, ఇప్పుడు యవ్వనస్తులు ఆ విధంగా మరణానికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి, ఎందుకు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే సాతాను వారిని బాగా ప్రేరేపిస్తున్నప్పుడు వీళ్ళు ఆ సాతాను కుయుక్తులు అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమందికైనా నాతో కలిసి ఫెలోషిప్ చేసే వాళ్ళకి, లేకపోతే మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి, మా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయినా తెలుసుకొని కొంచెం అర్థం చేసుకొని మాటల ద్వారా సాతాను కుయుక్తులకు పడిపోకుండా వారి ప్రాణాలను కాపాడుకుంటారనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూపిస్తాను ప్రియులారా. ఒక్క దగ్గర ఒక మాట ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తేనే అది ఎంతో గొప్ప విషయం. మనం ప్రతి మాట తీసుకోవాలి. ఒక పొల్లు కూడా మనం తీసేయటానికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట, ప్రతి అక్షరం విలువైనదే. చాలా జాగ్రత్తగా మనం తీసుకొని ఆచరిస్తే దేవుని కృపను పొందుకుంటాం. అంతేకాకుండా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు 1కి 2 సార్లు రాయించాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, అది ఇంకా చాలా చాలా ప్రాముఖ్యమైనదని, చాలా విలువైనదని. అందులో భాగంగానే మీరు సామెతల గ్రంథంలో ఒక మాటను చూస్తే 22వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు ఆలోచింపక ఆపదలో పడతారు. ఇదే మాట మీకు మరలా 27వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారా రాయిస్తున్నాడు. అదేంటంటే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివారు యోచింపక అంటే ఆలోచించక ఆపదలో పడతారు. 22వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం.
అలాగే 27వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తున్నాం. ఈ 2 దగ్గరలో మనకి ఆ మాటలు కనపడుతున్నాయి ప్రియులారా. ఏంటి అంటే, అపాయము ఉంది అనుకున్నప్పుడు బుద్ధిమంతుడు దాక్కుంటాడంట, అంటే జాగ్రత్త పడతాడు. ఇక్కడ నాకు అపాయం ఉంది, ఈ అపాయం ఉన్న దగ్గర నేను జాగ్రత్త పడాలి అని ఆలోచన చేస్తాడు. ఎవరు అంటే బుద్ధిమంతులు. ఈ జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధిహీనులు ఏం చేస్తారంటే ఆలోచించకుండా ఆపదల్లో పడిపోతున్నారు. ప్రభునందు పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రాముఖ్యంగా యవనస్తులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ నాకు ఆపద ఉంది అనుకున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి, నువ్వు దాక్కోవాలి, నువ్వు ఆపదకు దూరంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. యవనస్తులు అలా చేయట్లా, దూకుతున్నారు, ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఆ యవన రక్తంలో ఆలోచన లేక కొన్ని వీడియోస్ కూడా నేను చూస్తున్నాను ఈ ఫేస్బుక్ వీటిల్లో. ప్రభునందు పిల్లరా, ఆ బైక్స్ నడపటం కానివ్వండి, ఇప్పుడు ఈ రీల్స్ షార్ట్స్ అని వచ్చిన తర్వాత మరీ ఘోరంగా కొండ చివర్లకు వెళ్ళిపోవటం, ఆ కొండ చివర్లను వీడియోలు చేయటం. నిన్న ఎవరినో చూశాను, ఒక యవనస్తుడు గాలిలో ఉండేయండి తీగలు, ఆ తీగల మీదకి వెళ్ళి బస్కిలు తెస్తున్నాడు. ఆ తీగల మీద చూడండి, అది ఏంటది? అది ఆపద, అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పడ్డాడంటే ఎముకలు కూడా దొరకవు, చచ్చిపోతాడు. అటువంటి పరిస్థితి. ఆ తీగల మీదకి వెళ్ళి ఈ రీల్స్, ఈ షార్ట్స్, ఇదంతా సాతాను కలిగిస్తున్నటువంటి, వాడు ప్రేరేపిస్తున్నటువంటి ప్రేరేపణ, మనుషులను చంపేయాలని వాడు ఎప్పుడు కాచుకొని ఉంటాడు. ప్రాముఖ్యంగా యవ్వనస్తుల మీద సాతాను గురిపెట్టున్నాడు. ఈ యవ్వనస్తులేమో అది ఆలోచించక, సాతాను కుయుక్తులను అర్థం చేసుకోకుండా ఏముంది ఇక్కడ, యోచించక ఆపదలో పడిపోతున్నారు. బుద్ధిమంతుడైతే అపాయం ఉందనుకున్నప్పుడు జాగ్రత్త పడతాడు. ఇప్పుడు ప్రయాణాల్లో కూడా యవనస్తులు బండ్లు నడుపుతున్నటువంటి విధానం, అసలు ప్రయాణాలే డేంజర్, అపాయం, ఆపద. మనం మంచిగా వెళ్తున్నా కూడా ఎవడో వచ్చి మన మీద పడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆపద మన చుట్టూ పొంచి ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాముఖ్యంగా కొన్ని సందర్భాల్లో, కొన్ని స్థలాల్లో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకు ఆపద ఉందా, నేను జాగ్రత్తగా ఉంటాను. బుద్ధిమంతుడైతే పని చేస్తాడు, బుద్ధి లేనుడైతే దూకుతాడండి, వెళ్ళిపోతాడు. ఇప్పుడు సముద్రం అనేది ఆపదే. మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మోకాళ్ళ లోతు వరకే వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళినా మోకాళ్ళ లోతు వరకు ఉంటే మంచిది. ఈ యవనస్తులను చూస్తుంటాను, మరీ నడుము లోతులకి, మరి గుండె లోతులకి వెళ్ళిపోయి, పేక లోతులకి వెళ్ళిపోయి, పెద్ద అలలు వచ్చినప్పుడు దాన్ని ఆపుకోలేక వెళ్ళిపోతూ ఉన్నారు లోపలికి. కాబట్టి అది చాలా అపాయం. ఆపద వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. అనుభవంతో చెబుతున్నటువంటి మాటలండి. మేము కూడా వయసులో కొన్ని చేసాం. అయితే దేవుని మహాకృపను బట్టి ప్రాణాలతో ఉన్నాం. మేము అర్థం చేసుకుంటున్నప్పుడు, ఒకసారి నేను కూడా కొన్ని అర్థం చేసుకున్నప్పుడు, అయ్యో దేవుడు ఎంత కాపాడాడు అనుకుంటున్నాను. ప్రభునందు పిల్లలు, కొన్ని సమయాల్లో దేవుడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనం ఆలోచించక సాతాను ప్రేరేపణలో కన్ను మిన్ను కానరాకుండా వెళ్ళినప్పుడు దేవుడు కూడా ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా, జ్ఞానం లేనివారుగా ప్రవర్తించకుండా బుద్ధిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అపాయం ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు జాగ్రత్త పడండి. చాలా చాలా జాగ్రత్త పడి దూరంగా ఉండండి. ప్రయాణాల్లో అయితేనేమి, కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు అయితేనేమి, సముద్రం దగ్గర అయితేనేమి. డ్రగ్స్ వాడుతున్నారు కొంతమంది, మత్తు పదార్థాలు అలవాట్లకు బానిసలైపోతున్నారు. అది ఆపద, అపాయం. మెదడుకి సంబంధించిన వ్యాధులు వస్తాయి, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇవన్నీ ఆపదతో, అపాయంతో కూడుకున్నటువంటి పనులు. ఆలోచించట్లేదు, యోచించట్లేదు. ప్రభునందు పిల్లరా, జాగ్రత్త, ఆలోచించండి. కాలము ముందే ఎందుకు మనం వెళ్ళిపోవాలి చెప్పండి? మనకు ఒక దేవుడు ఒక కాలం ఏర్పాటు చేశాడు, ఒక ఆయుష్ను మనకు పెట్టాడు. దానికి ముందే వెళ్ళిపోతున్నారంట. ప్రసంగి గ్రంథంలో చూస్తాం మనం ఆ మాట. ఎందుకని? వీళ్ళు ఆపద వచ్చినప్పుడు కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించడం ద్వారా. ప్రభునందు పిల్లరా, కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలని ఈ సంఘటన ద్వారా నేను ప్రేరేపించబడి మీ ముందుకు వచ్చాను. కాబట్టి ప్రాముఖ్యంగా యవ్వనస్తులు జరభద్రం, జాగ్రత్తగా ఉండండి, బుద్ధిమంతులుగా ఉండండి. అంటే బుద్ధిని కలిగి ఉండండి. బుద్ధిమంతుడు జాగ్రత్త పడతాడు, ఆలోచన చేస్తాడు, వెనక ముందు చూస్తాడు. ఆపద వచ్చినప్పుడు దూరంగా ఉంటాడు, దాక్కుంటాడు. ఆ విధంగా ఉండండి. దూకొద్దు, పరిగెత్తొద్దు, కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించొద్దు. ప్రభునందు పిల్లల ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దు.
ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా ద్వారా ఇంకా బహుభయంకరంగా ఈ ఫొటోస్ అని, ఈ రీల్స్ అని, షార్ట్స్ అని, వీటి ద్వారా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ట్రైన్ దగ్గరికి వెళ్ళటం, ట్రైన్ దగ్గర రీల్స్ చేయటం, ట్రైన్ కొట్టేసి పడిపోవటం, ప్రభునందు పట్టాల మీద ఏమండి అక్కడంటండి చేసేది, నదుల మీద, రాళ్ళ మీద, వంతెనల మీద దూకటాలు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. అంత్య దినాల్లో ఇది సాతాను తన కుయుక్తులతో ఆ విధంగా మనల్ని పట్టి ఈ భూమి మీద ఉండకుండా మనల్ని తీసుకెళ్లాలని వాడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. నిత్య నరకానికి తీసుకెళ్తాను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. వాడు కుయుక్తులకు పడిపోకుండా దయచేసి బుద్ధిమంతుల వలె మీరు ఉండాలని, ఆపద దగ్గర జాగ్రత్తగా ఉండాలని, ఆపద ఉండే స్థలాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోవాలని. తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, ఎంతో వేదన పడతారు. మనకు సంబంధించినటువంటి వాళ్ళు మన ప్రయాణాల్లో కానీ, బండ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ప్రభునందు పిల్లరా మీ ప్రాణాలను కాపాడుకోవాలని, బుద్ధిమంతుల వల్లే ఉండాలని, కొంచెం ఆలోచన కలిగి యోచించి ముందుకు వెళ్ళాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దయచేసి అంటే మాకు దగ్గరలో జరిగింది కాబట్టి ఈ సంఘటన చాలా బాధాకరం. మరి ఇవి చాలా జరుగుతున్నాయి భూమి మీద. ఈ విధంగా ఆలోచించక ముందుకెళ్ళటం ద్వారా చాలామంది అటువంటి ప్రమాదాల్లో పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రభునందు పిల్లరా, కాబట్టి ఇది ఎంతవరకు వెళ్ళిద్దో, మరి ఎంతమంది ఇది వింటున్నారో వారందరూ కూడా జాగ్రత్త పడాలని, అలాగే మరి ఆ కుటుంబ సభ్యుల కొరకు దయచేసి ప్రార్థన చేయండి, వారి ఆదరణ కొరకు దయచేసి ప్రార్థన చేయండి. వారందరూ దేవుని కృపను బట్టి ఆదరించబడి ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనందరం బుద్ధిమంతులుగా ఉండి ప్రభునందు పిల్లరా ఆపదకు దూరంగా ఉండి దేవుని యొక్క కృపకు పాత్రలమవుదాం. దేవుని మార్గంలో ముందుకు సాగుదాం, నిత్యరాజ్యానికి వారసులవుదాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.